US లో డాక్టర్గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్తో సాకారం చేసుకోండి. ఇంకా ఐటీ పార్టీ, క్రైమ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ ఇలాంటి పేర్లు పెట్టుకున్న కొంతమంది కానిస్టేబుల్ అవ్వచ్చు, కొంత మెన్ అవ్వచ్చు, కొంత ఎస్ఐలు అవ్వచ్చు, అక్రమ వసూలుకు పాల్పడతారు, బార్ల దగ్గరకు వెళ్తారు, లేదంటే రిసీవర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు, కోట్లు సంపాదిస్తారు అనేది ఒక ప్రచారం ఉంది. అది వాస్తవం అంటారు అందులో? అంటే సార్ ఎక్కడో జరిగితే జరగదు సార్. ఇంతకుముందు ఇప్పుడైతే మ్యాక్సిమం కరప్షన్ అది లేదు సార్. ఎవరికి డబ్బులు కలెక్షన్ మీద కాకుండా కరప్షన్ లేదు కానీ సార్, ఇప్పుడు మీరు 3 నెలలు 4 నెలలు బయట ఫీల్డ్లోకి వెళ్తే మీకు డబ్బులు ఎవరు ఇస్తారు? మాకు టీఏడిఏలు ఇస్తారు కదా సార్. మా టీఏడీలు ఏం సరిపోతాయండి? చాలా కానీ కొద్దిగా మన ఇన్ఫార్మేట్ నెట్వర్క్ ఉంది, దానికోసమే సగం డబ్బులు అవుతాయి. అవును సార్. తర్వాత మీరు కొన్ని నెలల పాటు అవుట్డోర్లు ఉంటారు. వాళ్ళు చెప్పినట్లుగా ఆఫీసర్లు చెప్పినట్టుగా మీరు పాస్పోర్ట్ తీసుకొని బస్సులో సిపి గారు ఎస్ఆర్ అమౌంట్ ఇస్తారు సార్. మాకు అడ్వాన్స్ టీఏ ఇస్తుంటారు. కొంత అమౌంట్ కూడా మీ చేతుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. వస్తుంది సార్. ఒకవేళ మీరు కొన్ని కేసుల్లో మీ చేతుల నుంచి డబ్బులు పెట్టి, ఎందుకంటే పట్టుకోవాలి అనే తపనతో అవును సార్ ఆఫీసర్లు ఇస్తారు, అడ్వాన్స్ ఇస్తారు, ఇవన్నీ కాదు, ముందు ఫీల్డ్లోకి వెళ్ళి పట్టుకోవాలని మీ పాకెట్ డబ్బులు ఖర్చు పెడతారు. అవును సార్. ఖర్చు పెట్టి ఆ బిల్లు పెడదాం వచ్చేసరికి ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కురువు పెడతాడు. అప్పుడు ఏమనిపిస్తుంటుందండి? అంటే బిల్ అయితే కాదు సార్. మాకు ఎస్ఆర్ అమౌంట్లో మా సిపి గారు ఏంటంటే కొద్దిగా ఇంపార్టెంట్ కేసులు, అంటే లోకల్ అఫెన్సెస్లో కాదు కానీ సార్, కొద్దిగా ఇంపార్టెంట్ కేసులు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను మల్కాపురం ఎస్ఐ, వేరే 3 టౌన్ కేసులు వెళ్ళాల్సి వస్తే మాకు టీఏ అడ్వాన్స్ ఇస్తారు. ఎస్ఆర్ అమౌంట్లో మా సిపి గారు రికార్డెడ్గా అమౌంట్ ఇస్తారు సార్. మాకు 10,000, 15,000 అలాగే ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇస్తారండి. సిపి గారు 20,000 ఇచ్చారనుకుందాం, కానీ అక్కడ మీరు వెళ్ళిన తర్వాత పరిస్థితి చేయి దాటిపోతుంటుంది. అప్పుడు కొద్దిగా చేతి డబ్బులు మనకి క్రైమ్లో పడతాయి సార్. పడతాయి, కరెక్టే. పడిన తర్వాత మీకు మీ పాకెట్ డబ్బులు రిటర్న్ వస్తుంటాయా అంటున్నా? బిల్లు పెట్టుకుంటే అకౌంట్ దగ్గర బిల్లు ఉండవండి. ఉన్నప్పుడు ఇంక అంతే సార్, మన డబ్బులు పెట్టుకోవాల్సింది. అప్పుడు మనకి ఇప్పుడు అదే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అనుకోండి, ఏదో కొంచెం అక్కడక్కడ వస్తాయి అనుకోవచ్చు. క్రైమ్ పోలీసుకి డబ్బులు రావు. లేదు సార్. మరి రానప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే రిసీవర్ దగ్గర లేదు ఇంకొక రకంగా వెళ్ళి బార్ల దగ్గర లేదా ఇంకొక దగ్గర వసూలు చేసుకుంటారు అనేది ప్రచారం. అది వాస్తవం? బార్ల దగ్గర అది కూడా అలాంటిది లేదు సార్. రిసీవర్లు ఎవరు ఇస్తారు సార్? ఇప్పుడు ఎవరు అంటే జనరల్గా ఏంటంటే మా ఆఫీసుల్లో ఇచ్చిన అమౌంట్ తోటి మన అమౌంట్ సార్, మీ ఆఫీసులు ఇచ్చే డబ్బులతో కాకుండా మీ పాకెట్లో డబ్బులైనా లాస్ అయింది ఎప్పుడైనా? అవుతున్నాయి సార్. మాకు అవుతాయి కదా సార్. మరి ఇక్కడ తీసుకుంటాం, మా చేతి డబ్బులు కూడా, మా శాలరీ డబ్బులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కొంత. మరి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే సార్, పట్టుకుంటే తృప్తి వేరు సార్. క్రైమ్లో ఒక నేరస్తుని పట్టుకున్నామంటే అదొక ఆనందమే వేరు సార్. మాకు డబ్బులు పోయినా, క్రైమ్లో డబ్బులు పోయినా సరే, కానీ మనకి ఒక నేరస్తు దొరికాడంటే మనం చేసామంటే ఈ పని, క్రైమ్ అనేది ఒక మంచి జాబ్ సార్. ఇది క్రైమ్ బ్రాంచ్లో పనిచేయడం చాలా అదృష్టం నేనైతే అనుకుంటాను సార్. క్రైమ్ బ్రాంచ్లో ఒక ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ మన ముద్దాయిని పట్టుకోవడం, చేసి పట్టుకోవడం, ఒక మనం బ్రెయిన్ ఉపయోగించి పట్టుకోవడం అనేది చాలా ఆర్ట్ సార్. అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, దొరకనంత వరకు ఎంత టెన్షన్లో ఉంటామో, దొరికిన తర్వాత అంత రిలాక్స్ అయిపోతాం సార్ మేము. ఎందుకంటే మా ఆఫీసర్స్ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మంచి ఒక ప్రజలకు కూడా మనం ప్రాపర్టీ రికవర్ చేసి ఇచ్చాం, ఈ కేసు డిటెక్ట్ చేసాం అన్న ఆనందం కూడా మనలో ఉంటుంది కదా సార్. సార్, 2 క్వశ్చన్స్ అండి. రిసీవర్కి మీరు ఒక నేరం జరిగింది, మీరు వెళ్తారు సార్, మొత్తాన్ని పట్టుకుంటే రికవర్ చేస్తారు. బాధితుడికి ఇచ్చినప్పుడు వాళ్ళలో ఇంకా వాళ్ళ ఆనందం అనేది మనం చెప్పలేం. ఆ విధంగా మిమ్మల్ని బాగా పొగిడే ప్రజలు ఎవరున్నారు? బాధితులు చాలామంది ఉన్నారు సార్. నేను దువ్వాడలో అంటే చాలామంది ఉన్నారు, కానీ 2 ఇన్సిడెంట్స్ చెప్తాను సార్. నేను ఒకటి, దువ్వాడలో నేను పనిచేసేటప్పుడు డిహెచ్బీలు అంటే పగలు ఇళ్ల బ్రేక్ చేసి ఇంటి తాళాలు విరగొట్టి నేరాలు చేస్తున్నారు. దాకేటి విష్ణుకుమార్ అని ఒక అఫెండరు. రోజు వస్తున్నాయి కంప్లైంట్స్. ఒక సుమారు 10-15 అఫెన్స్ల వరకు చేసేవాడు. ఒక పెళ్ళి అవుతుంది, ఒక తలారవాణిపాలెం అని అగనంపూడి దగ్గర ఒక విలేజ్ ఉంది. పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే కూతురు ఇంటికి వెళ్ళి అరిసెలు చేసింది ఆవిడ. అరిసెలు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఇంటి బ్రేక్ చేసేసి ఒక 6 తులాస్ తాలూకా గోల్డ్ దొంగతనం అయింది. వాళ్ళు ఏమైందంటే, కూతురికి పెట్టేసావు నువ్వు, కొడుకు దొంగతనం అవ్వలేదు, కూతురికి పెట్టేసావు నువ్వు అని చెప్పేసి అంటే, ఆ ముసలమ్మ వచ్చి మా దగ్గర ఏడుస్తూ అంటే, లేదమ్మా మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, దొరుకుతాడు దొంగ, నీవేం ఇబ్బంది పడగలేదు బాబు, చూడు బాబు మా అబ్బాయి కొద్దిగా నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఎలాగంటే దొంగని మేము పట్టుకున్నాం సార్. రెడ్ హ్యాండెడ్ నేరం చేస్తుండగా మొత్తం టీమ్స్ అంతా కలిసి ఒక మొత్తం మా గ్రిప్లో తెచ్చుకున్నాం. అగనపూడి కాలనీ అంతాను, ఎందుకంటే రెగ్యులర్గా అవుతున్నాయి, సిరీస్ ఆఫ్ అఫెన్స్ అవుతున్నాయి. తెచ్చుకుంటే ఒక ఎలక్ట్రీషియన్ అటు
ఈ ఇంప్లిమెంట్స్ పట్టుకెళ్తుంటే కోచింగ్ చేసిన తర్వాత నేను ఎలక్ట్రీషియన్ అంటే ఎక్కడి నుంచి అంటే బ్రాండెక్స్ కంపెనీలో చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. బ్రాండెక్స్ కంపెనీ అయితే నువ్వు ఎక్కడికి వెళ్తుంది వస్తున్నావు అంటే ఇంటికి వెళ్ళి వస్తున్నాను. మరి ఇంటి దగ్గర నువ్వు రెంచిన ఎందుకు పెట్టలేదు, నువ్వు ఎందుకు పట్టుకెళ్తున్నావు అంటే పట్టుకెళ్తున్నాను సార్. ఈ కాకన్పూల్ స్టోరీ చెప్పగానే చెప్పి స్టేషన్ తీసుకెళ్తే ఆడు కొట్టుకోవడానికి ప్లాన్ చేశాడు. కొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడంటే ఆటోమేటిక్గా నేరస్తులే 99% అని మాకు అనిపిస్తుంది అనమాట. కొట్టుకోవడానికి గట్టిగా రూమ్లో తాళం పెట్టి గట్టిగేసరికి సార్ నేను చెప్పేస్తాను సార్, నాకు మరి కేసు అది పెట్టకండి సార్, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, కొత్తగా చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసి సెటిల్ అవుదాం అని చెప్పేసి నా బంగారం కూడా అమ్మలేదు సార్, మొత్తం అంతా నేను మా సన్ సైడ్ మీద పెట్టాను సార్ అని చెప్పాడు. అలాగే పెట్టడం లేదు, కొంచెం బంగారం ఎక్కువ చూపించి మొత్తం అంతా ఇంటాక్ట్ ఉంది బంగారం అంతా. అప్పుడు ఆ ముసలమ్మ గారికి బంగారం ఇచ్చినప్పుడు ఆవిడకి అంత ఆనందం లేదు. ఒక అరుసులు అప్పుడు నేను చెప్పాను, నువ్వమ్మ అరుసులు మరి నాకు అప్పుడు ఇస్తావా, పట్టుకుంటే అరుసులు ఇస్తే బాబు నేను నీకు ఎన్ని అరుసులు కావాలో దాన్ని చేస్తాను బాబు అని చెప్పేసి పట్టుకున్న తర్వాత రెండో రోజునే ఒక క్యాన్ అరుసులు పట్టుకొని వచ్చి బాబు అని చెప్పేసి చేతులు పట్టుకొని బతిలాడి ఎంతో ఏడుపు, ఎంతో ఆనందపడిపోయింది ఆవిడ. ఆనందపడిపోయి చాలా బాగా చేశారు బాబు, నాకు నిందపడిపోయింది, నా కొడుకు ఇలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పేసి అంది. అలాగే ఇంకొకటి ఇక్కడ ఎంఈపీలో నేను ఎస్ఐగా చేసినప్పుడు ఒక పంతులు గారి ఇంట్లో దున్నా కృష్ణ అని చెప్పేసి లాక్ బ్రేక్ చేసి గోల్డ్ పట్టిపోయాడు. పంతులు గారు కంప్లైంట్ ఇవ్వడానికి శాస్త్రి గారు ఆయన పేరు గుర్తులేదు, మరి మీ వీడియో చూస్తే అది ముందుకు వస్తాడేమో నాకు తెలిసి. అతను ఏంటంటే వచ్చి పోలీస్ స్టేషన్ కూడా రాలేదు. పక్కన ఇంకో పంతులు గారు ఉన్నారు, సాయిబాబు గుడి పంతులు గారు. ఆ ఎస్ఐ గారు నాకు తెలుసు, ముందు కంప్లైంట్ ఇవ్వండి పట్టుకుంటారని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అతను గోల్డ్ కూడా మనం ఇచ్చాము, పక్కాగా ఎంతైతే పోయిందో అంతా గోల్డ్ మొత్తం ఎంఈపీలో. ఇప్పుడు చాలా మా సురేష్ బాబు సార్ ఉన్నారు కదా సార్, ఏడీసీపీ గారు, దామోదర్ సార్ డీసీపీ గారు, ఏసీపీ గోవిందరావు గారు, వీళ్ళు ఎంత ప్లాన్డ్గా అంటే సార్ పక్కాగా గోల్డ్ మనం అందివ్వాలి, వాళ్ళకి మనం రికవరీ చేసి ఇవ్వాలి అన్న దీంతో మొత్తం 100% ప్యూర్ గోల్డ్, 100% క్వాలిటీ గోల్డ్ ఇస్తే ప్రెస్ మీట్ రోజు వాళ్ళంతా వచ్చేసారు సార్ ఇక్కడికి. చాలా లడ్డా సార్ సార్ అప్పుడు సిపి గారు ప్రెస్లో చెప్పారు సార్, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే భయపడ్డాం సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు చాలా కాఫీ ఇచ్చి మీకు గోల్డ్ దొరుకుతుంది పట్టుకుంటాం మేము, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి చాలా మమ్మల్ని కూల్ చేసి ఇచ్చారు అని సిపి గారి దగ్గర చాలా బాగా అప్రిషియేట్ చేశారు సార్. పోలీస్ని అంటే పోలీస్ చేస్తున్నాయి ఆ పేరు కోసమే మేము ఇదంతా కష్టపడతాం సార్. కొన్ని ఉంటాయి సార్, కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి, దానికి మనం ఇదైపోయి చేస్తే అవదు కదా సార్. ఈ 40 సంవత్సరాల్లో మీకు కష్టం ఏది ఎదురైందండి? అంటే సాధారణంగా ఇంట్రాగేషన్ 10 మంది చనిపోవడంలో లేదా కస్టోడియల్ డెత్ అవుతుంటాయి, అటువంటి ఏమైనా ఎదురయ్యా? ఎదురవుతాయి సార్. అప్పుడప్పుడు ఒకసారి ఒక ముద్దాన్ని తెచ్చుకుంటే కోసుకోవడం జరిగింది, అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం సార్. కోసుకోవడం జరుగుతుంది, అప్పుడు మామూలుగా సార్ ఇవన్నీ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా చేసి కూల్ చేసి మళ్ళీ కేసు పెట్టి పంపించడం జరుగుతుంది. ఉంటారు, కొట్టుకుంటారు సార్, మమ్మల్ని భయపెట్టడానికి. అంటే ఇంట్రాగేషన్ అంటే కొట్టుకుంటున్నట్టు రక్తం చూస్తే, ఉదాహరణకి రౌత్ మల్లేష్ అని ఒక అఫెండర్ ఉన్నాడు సార్, లడ్డూ సింగ్ అని ఒక ఫేమస్ అఫెండర్, విజయవాడ లడ్డూ సింగ్ అని ఐఎస్ఐ కేసులో అరెస్ట్ చేశారు. లడ్డూ సింగ్ కోబ్రా గ్యాంగ్ అంటే బైక్ మీద తిరిగి స్నాచింగ్ చేస్తాడు. మనకి మన గాజువాకలో అగనంపూడిలో 2 రాడ్తో కొట్టి స్నాచింగ్ చేస్తే మేమే తెచ్చాం సార్ అన్ని తెచ్చి చేస్తే అప్పుడు ఐఎస్ఐ కేసులో ఈ ప్రధాన అనుమానితుడు ఈ కేసు లడ్డూ సింగ్, మీకు ఐడియా ఉంటుంది, గోవిందర్ సింగ్ అది వచ్చి సీటు కూర్చుంటే నా సీట్లోకి వచ్చి కూర్చొని కాళ్ళ మీద కాల్సి కూర్చున్నాడు. కూర్చొని ఏంటి నేను కస్టడీలో ఉన్నాను వెయిట్ చేస్తాను నాకు అని చెప్పేసి అటాక్ ఇవ్వడం జరిగింది. అటాక్ ఇస్తే మనం కూడా కొంచెం గట్టిగా ఏదైనా భయపెట్టడం జరిగింది. ఆ తర్వాత రికవరీ కూడా ఫాల్స్ రికవరీ చెప్పేస్తే జెన్యున్గా ఈ ఒక ఆటోమొబైల్ షాపు అక్కడ రికవరీ చెప్పేసాడు అనమాట, ఫాల్స్ రికవరీ. మళ్ళీ జెన్యున్గా మళ్ళీ ఎంక్వైరీ చేసి మేము 1 డే అక్కడ స్టే చేసి జెన్యున్ ఎవరికి అమ్మాయో తెలుసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి మళ్ళీ రిమాండ్కి పంపించడం జరిగింది. చాలా ర్యాష్ అఫెండర్ సార్, చాలా గట్టిగా ఆఫీసర్లు ఎవరైనా మాట్లాడితే పుల్లా పడతాడు మీద, అలాంటి వాడు కూడా భయపెట్టడం కూడా జరిగింది మనం. సార్ కొంతమంది ఆఫీసర్లు అంటే నేను వైజాగ్ కంపెనీ జనరల్గా రికవర్ అయిన తర్వాత ఒక కేసులో 1 కేజీ బంగారం లేదా 1/2 కేజీ బంగారం రికవర్ అయింది అనుకోండి, యాక్చువల్గా ఎఫ్ఐఆర్లో కూడా 50 కేజీలు ఉంది. కానీ 50 కేజీలు రికవరీ చూపించకుండా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు ఉన్న
ఉంటాయి. 1 గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములు. ఆ 50 కేజీలు 10 కేజీలు ఆయనకి ఇచ్చి మిగతా 20 కేజీల్లో కొంత ఆఫీసర్ తీసుకొని కొంత మిగతా ఎఫ్ఐఆర్లో కూడా సర్దే కేసులు ఏమైనా ఉన్నాయా? సార్ అటువంటిది ఎప్పుడు జరగలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ రికవర్ అయితే ఎస్ఐగా నేను రికవర్ చేస్తాను అనుకోండి సార్, సిఏ గారు నోట్స్లో పెడతాను సార్. సిఏ గారు ఏసీ నేను అంటుంది మిమ్మల్ని కాదు, జనరల్గా సార్ అది చెప్తాను. మరి ఎందుకంటే అటువంటి అంటే నేరస్తుడు కన్ఫెస్ చేస్తే చూపిస్తాం సార్. అది నేరస్తుడు చెప్పిన దాన్ని బట్టే ఏ కేసు అయితే కన్ఫెస్ చేస్తాడో అదే కేసులో మనం ప్రాపర్టీ చూపించడం రికవరీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ కేసులో తీసుకెళ్ళి ఆ కేసులో పెట్టడం, ఆ కేసులో తీసుకెళ్ళి ఈ కేసులో పెట్టడం, కొంత లోపల వేసుకోవడం అలాంటిదైతే నాకు తెలిసి అయితే ఇక్కడ లేదు సార్. ఇప్పుడు అలాంటి ఆలోచనలు సాధారణంగా మీకున్న సర్వీస్లో ఒక ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, ఆ ఎఫ్ఐఆర్లో గాజువాకులు నేరం చేశాను కన్ఫెషన్ చేస్తాడు. అవును సార్. కన్ఫెషన్లో ఆ ఎఫ్ఐఆర్ తీసుకొస్తే ఎఫ్ఐఆర్లో ₹1,00,000 పోయిందని రాస్తాడు. ఈ దొంగ ఏమో లేదు సార్ ఇంటి డబ్బులు లేవో అంటాడు. ఆ దొంగని కంప్లైంట్ని ఎదురుపెట్టి మాట్లాడించే రోజులు ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే కంప్లైంట్ ఎందుకు ఆ విధంగా ఇస్తాడంటే అంటే ఎగ్జాగ్రేషన్ ప్రాపర్టీ కొంత ఇస్తారు సార్ వీళ్ళు. ఏంటంటే పోలీసులు ఏంటంటే వాళ్ళకి భావం ఏంటంటే కొంత హాఫ్ అన్ అవర్ మనకి ఇస్తారు కదా అని చెప్పేసి ఎక్కువ ప్రాపర్టీ జరుగుతుంది. అలాంటి వార్న్ చేయడం కూడా జరిగింది సార్ చాలా కేసుల్లో. అలాగే ఆ విధంగా ఒక అక్యూజ్డ్ ఏమన్నా చెప్పాడు అంటే డబ్బులు వస్తారు ఆడే ఫాల్తుగాడని చెప్పారు సార్. చాలా సందర్భంలో మాకు ఎదురవుతాయి సార్. ఒక కేసు చెప్పండి. కేసు అంటే పెందుర్తిలో అంటే నేను ఐడి పార్టీ చేసినప్పుడు ఇక్కడ క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్లో ఉండేటప్పుడు మొత్తం సిటీ అంతా తిరిగేవాడిని సార్. అప్పుడు పెందుర్తిలో రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అయితే పెందుర్తి కేసులో రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అయితే ఈ గ్రేవ్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తారు, మొత్తం గోల్డ్ అని ఇచ్చారు. ఆ ముద్దాయి ఇక్కడ ఏం చేశాడంటే మొత్తం అంతా ఆ ప్రాపర్టీ అంతా దాచి ఉంచాడు. దాచి ఉంచిన తర్వాత ముద్దాయి మనకు దొరికాడు. దొరికిన తర్వాత ఏ ప్రాపర్టీ అమ్మా నీ మళ్ళీ కంప్లైంట్తో ఎంత ఇంట్రాగేషన్ చేసినా అదే ప్రాపర్టీ సార్, నాకు దొరికింది అది, నాకు అంతా రోల్డ్ గోల్డ్, నేను అక్కడ పెట్టాను, ఇదిగో మీకు ఇచ్చింది అదే అని చెప్పేసి చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఈ ప్రాపర్టీ వాళ్ళు ఏంటంటే ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో మన దగ్గర రోల్డ్ గోల్డ్ అవన్నీ గోల్డ్ రూపంలో మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోల్డ్ మళ్ళీ ఒకసారి కంప్లైంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసాం అనమాట. ఏ ఐటమ్ చెప్పమ్మా, బ్లాక్ బీడ్స్, ఓకే, నెక్లెస్, హారం, ఇవేనా? నావే సార్. మరి ఇదేంటి మరి గోల్డ్ అని చెప్పే కదా, ఇవే కదా అంటే ఇవే సార్ నావి. మరి గోల్డ్ అని చెప్పి రోల్డ్ గోల్డ్ కదంటే సార్ తప్పు అయిపోయింది సార్. సరే సార్ ముందేమో ఆ గోల్డ్ సార్, ఇది రోల్డ్ గోల్డ్ సార్, అవి నావే అని చెప్పి అలా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే కంప్లైంట్స్ తప్పు అయిపోయింది సార్. మాకు చుట్టుపక్కల ఇలా చెప్పారు సార్, గోల్డ్ అయితే ఇస్తారు, పోలీసులకు ఎక్కువ చెప్పాలి, సగమని ఇస్తారని చెప్పేసి పూర్వం ఎప్పుడో అలా ఉండేదేమో కానీ సార్ ఇప్పుడైతే అటువంటిది ఏం లేదు సార్. 1 గ్రాము రికవర్ అయితే మా హైయర్ ఆఫీస్ సీనియర్ ఆఫీస్ దృష్టిలో ఉంటుంది. ప్రతిదీ కూడా వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం అంతా ఏ కేసులో ఎంత ప్రాపర్టీ పెట్టాలంటే అంతా సమానంగా. కాదండి, కంప్లైంట్ని ఎక్యూజ్ని ఎదురెదురు పెట్టినప్పుడు కంప్లైంట్ మీద ఎక్యూజర్ తిట్టే రోజు కేసులు ఉన్నాయి సార్. ఎందుకంటే మనం ఉంటాం కదా సార్, ఇంట్లో డబ్బులు లేవు, బంగారం లేదు అని చెప్తాడు సార్. ఇప్పుడు మనం ఇంట్రాగేషన్ చేస్తాము, ఏంటంటే మీరమ్మ నీ దగ్గర లేదు కదమ్మా, నేను తీయలేదమ్మా, ఇవే తీసానని చెప్తాడు. కొద్ది గట్టిగానే అడుగుతారు ఎదురు పెట్టినప్పుడు. కానీ అప్పుడు వాళ్ళు ఇది అవ్వడం ముందే చెప్తారు, మనవే అంత ఉండదు. ఒక్కోసారి క్రిటికల్ కేసులో మనం పెట్టడం జరుగుతుంది సార్. అటువంటిప్పుడు చెప్తాడు నేను తీయలేదంటాడు, వాళ్ళు తీసేరంటారు. మామూలే సార్ ఇవన్నీ మన ఇన్వెస్టిగేషన్లో మనం తేల్చుకొని అది ఫైనలైజ్ చేస్తాం.